నమస్తే. ఏపీ చిరు వన్ న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఓ ఇనుప రేకుల షెడ్డు. అయితే ఏమిటంటే ఇటీవల ఈ నెల 4వ తేదీ నుంచి 16వ తారీఖు వరకు ఈ షెడ్డు గురించి ఇక్కడ ఉన్నటువంటి ఒక బ్యానర్ మలేరియా యూనిట్ కేంద్రం అనేటువంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిండ్రు. ఇది దాదాపు 4వ తారీఖు అనుకుంటాను ఏర్పాటు చేయడం. మరి ఈరోజు చూస్తే అది ఫ్లెక్సీ మాయమైపోయింది. అంటే మాయమైపోయిందా? లేకపోతే కన్సల్టింగ్ సిబ్బంది తొలగించారా అనేటువంటిది ఇతమిద్ధంగా మారినటువంటి విధానం. అంటే గత 4 భాగాలుగా వస్తున్నటువంటి ఈ వార్తకు సంబంధించి గతంలో మలేరియా యూనిట్ మాయమైందని, తర్వాత మారుమూలగా ఉన్నటువంటి రేకుల షెడ్‌లో ఉందని, ఇలా పుంఖాలుగా వస్తున్నటువంటి మరి ఏపీ జీరో న్యూస్‌లో వస్తున్నటువంటి వీటికి సంబంధించి అధికారులు ఏమైనా సిబ్బందితో తొలగించారా అని స్థానికులు ప్రశ్నించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన బ్యానర్‌ని తొలగించడం, లేక అది కనిపించలేకపోవడం పట్ల కూడా మరి ఏ ప్రాంతాల్లో మలేరియా యూనిట్‌ని గదిని అద్దెకు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారో ఏమో అర్థం కావడం లేదు. మరి గత 6 సంవత్సరాల నుంచి మాయమైనటువంటి ఈ కార్యాలయం ఇటీవల ఏపీ జీరోన యొక్క చొరవతో మళ్ళీ గుత్తిపట్టణంలోని తురకపల్లి రోడ్డులో ఉండే సిఎస్ఐ చర్చి కాంపౌండ్‌లో ఒక రైల్వే ట్రాక్కు ఒక 30 అడుగులు, 40 అడుగుల దగ్గరలో ఏర్పాటు చేసుకోవడం, ఒక పురాతన షెడ్డులో ఉండడం, ఆ రేకుల షెడ్డులో ఉండే దాని విధానాన్ని బట్టి ఏ రోజు కూడా ఇక్కడికి రోగులు రాకోకుండా మరి సిబ్బంది ప్రభుత్వాన్ని బోల్తా కొట్టించి అధికారులను మారాం చేశారు. ఏమో చేశారు కానీ విధులకు డుమ్మాలు కొడుతూ వేసినటువంటి తాళాన్ని తెరవకుండా చాలా జాగ్రత్త వహించి ఈరోజు అనగా 18వ తారీఖు ఉదయం ఎట్టకేలకు ఆ ఫ్లెక్సీని కూడా తొలగించారు. మళ్ళీ సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఈ యొక్క మలేరియా యూనిట్ కేంద్రంపై మళ్ళీ చర్యలు తీసుకుంటారా? అదేవిధంగా గాలికి వదిలేస్తారని చెప్పి